హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో మనమైతే నేపాల్ వెళ్ళి వచ్చాం కదా. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాం డార్జిలింగ్. మీరు చూస్తున్నారు కదా, ఇదంటే గూమ్ స్టేషన్ అనమాట. డార్జిలింగ్ వెళ్ళే ముందు మనకు వచ్చే స్టేషన్ గూమ్ స్టేషన్. దీని తర్వాత డార్జిలింగ్ లాస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ గూమ్ స్టేషన్ డార్జిలింగ్ సిటీ దాటుకొని రోప్ వేకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఆ రోప్ వే దగ్గర కాస్ట్ ఎంత, కానీ డార్జిలింగ్ రోప్ వేలో ఒక పాయింట్ ఉంది ఏంటంటే అది దగ్గర 40 to 45 minutes జర్నీ అయితే పడుతుంది రోప్ వే. అది మీకు చూపిస్తాను ఎలా ఉందో. నెక్స్ట్ అది ఒక టీ గార్డెన్స్లో నుండి వెళ్తుందని చెప్పారు మనకి. అది కూడా కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే న్యూ జల్పైగురి రిటర్న్ వెళ్ళిపోతుంది. మనమైతే ఇప్పుడు డార్జిలింగ్ సిటీలోకి ఎంటర్ అయ్యి ఇంకా చూస్తున్నారు కదా, ఇది రోప్వే అనమాట. ఇక టికెట్ అయితే పర్ హెడ్ వచ్చేసి 160 రూపీస్ ఎంతో తీసుకున్నారు. ఇది రోప్వే అయితే మన లైన్లో నిల్చొని క్రౌడ్ అయితే బాగా ఉంది. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది, లాస్ట్ 5 o'clockతో లాస్ట్. అక్కడ నుండి మరి ఇంకా ఆపరేటింగ్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే మన కేబుల్ కార్ ఎక్కేసి మనం చూస్తున్నాం కదా, టీ గార్డెన్స్ లోపల నుండి అయితే వెళ్తున్నాం. ఎదురుగా మొత్తం హిమాలయాస్ ఉన్నాయి మొత్తం అంతా. మీకు డార్జిలింగ్లో ఎక్కడ చూసినా మనకి ఈ కాంచన్జంగా అనేది ఎక్కడైతే అక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే కిందంతా టీ గార్డెన్స్, సైడ్ వ్యూ అంతా కాంచన్జంగా హిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. టీ గార్డెన్ మనం అక్కడ దిగిన తర్వాత మనకి చిన్న క్యాఫెటీరియా టైప్లో ఉంటుంది. అలాగే అటుపక్క సిటీ కూడా ఉంటుంది. ఆ సిటీలో మీరు వెళ్ళి విజిట్ చేసుకొని అక్కడ ఇంకేం ప్లేసెస్ ఉన్నా, టెంపుల్స్ ఉన్నా చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తే మనకి కేబుల్ కార్ అదే సేమ్ టికెట్ మనం చూపించామనుకోండి, రిటర్న్ అనేది కేబుల్ కార్ ఎక్కేసి మనకి ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్కి అయితే పంపిస్తారు. మనం ఓన్ వెహికల్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ ఓన్ వెహికల్స్ పార్క్ చేసుకొని, పార్కింగ్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది, డార్జిలింగ్లో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అయితే చేయకూడదు. ఫైన్స్ అయితే విపరీతంగా వేసేసారు. సో బెస్ట్ పార్కింగ్ ప్లేస్ చూసుకొని పార్క్ చేసుకొని మీరు ఈ రోప్వేకి అయితే వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఇది ఎండింగ్ పాయింట్. స్లోగా మనకైతే బాక్సెస్ వచ్చి ఇక్కడితో స్టాప్ అయిపోతాయి. అలాగే రిటర్న్ ఇక్కడ నుండి పిక్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ప్లెజెంట్గా ఉంది. ఎక్కువ క్రౌడ్ ఎవరు లేరు. ఒక థీమ్డ్ పార్క్ టైప్లో ఉంది అనమాట ఓపెన్ ఏరియాలో. అది నేను ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి క్లైమేట్ ఇంకా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. చెప్పాను కదా, ఇది అనమాట టికెట్ చూస్తున్నారు కదా. ఈ టికెట్ అనేది మళ్ళీ రిటర్న్ మనకి చూపిస్తే మనకి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి స్టార్టింగ్ పాయింట్లో మనల్ని వదిలేస్తారు. ఈ పాయింట్లో మనం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు లైట్ ఫెయిల్ అయిపోయి నైట్ అయిపోతుంది. నైట్ టైం డార్జిలింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ డార్జిలింగ్లో మనం ఇక్కడ నుండి నేనైతే మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి చైనా నుండి డైరెక్ట్గా ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. మంచి ట్రాక్స్, టీషర్ట్స్ అవి దొరుకుతాయి. అండ్ డార్జిలింగ్లో ఇంకా పికిల్స్ అయితే చాలా బాగుంటాయి. పికిల్స్ కూడా నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ అవి ఉంటాయి. చూసుకొని ఎవరికి ఏం కావాలో అది పర్చేస్ చేసుకోండి. పికిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయమని చెప్తాను. అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, బర్గర్స్, ఇది ఎగ్ రోల్, బర్గర్స్, అలాగే న్యూడిల్స్ కూడా ఉన్నాయి. దాని పేరేంటో మనకు కూడా తెలియదు. ఒకసారి చూడండి ఎలా ఉందో మార్కెట్ కూడా ఇంతనా. ఈ ఐటమ్ ఏదో ఫ్రై చేస్తున్నారు కదా, ఈ ఐటమ్ అయితే తెలీదు. దాని పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలా ఎలా చూస్తున్నారు కూడా ఒకసారి చూడండి. బస్ నికాల్ దో నా. అలా షాపింగ్ చేస్తూ మన డే అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలకత్తా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. అలాగే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అన్న టైంకి మ్యారథాన్ జరుగుతుంది.
మాకు ఎక్కడ ట్రైన్ లేట్ అవుతుందో, ట్రైన్ క్యాచ్ చేయలేమో అనుకొని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే సైడ్ నుండి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. సో అలాగా మేము జల్పాయిగురి వచ్చేసి మా ట్రైన్ క్యాచ్ చేసుకొని మేము కలకత్తా అయితే రావడం జరిగింది. కలకత్తాలో ఎక్కడెక్కడ ఉండాలి, ఏం స్టే చేయాలి, మేమేం చూసాం, ఎలా ఎక్కడెక్కడ తిరిగాం. అందులో క్రిస్మస్ కాబట్టి సర్టెన్ పాయింట్ అయితే ఉంది, అక్కడ చాలా లైటింగ్ అది చాలా బాగుంటుందని చెప్పారు. అక్కడికి వెళ్ళాక మీకు కలకత్తా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. కలకత్తా వెళ్ళాక మిగతా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ సీ యూ.